శ్రీమాత్రే నమః. యోజనగంధి సంతన వృత్తాంతం. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురుగా వచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి. పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాసా, నువ్వు అంగీకరించి ఇచ్చినట్లయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు సంతనుడు. కన్యారత్నం నాదైతే, అడుగుతున్నవాడు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకరెవరూ రాజు కాకూడదు అని అన్నాడు దాసరాజు. సంతనుడు అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు. పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన. అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు.